ఎంతో హెల్తీగా ఉండే తోటకూరతో ముద్దపప్పు, ఉల్లిగడ్డ కారం తోటకూర చట్నీ అండి. చాలా బాగుంటుంది. ఉప్పు కానీ చట్నీ కానీ సూపర్ ఉంటుందండి. ఇలా చేసుకోండి. వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. తోటకూర ముద్దపప్పు చేస్తున్నానండి. ముందుగా కందిపప్పు కడిగి పెట్టుకోవాలి. వాష్ చేసుకోవాలండి మంచిగా. 2 టైమ్స్ పప్పు కడిగి 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను కదండి. కందిపప్పు తోటకూర పెట్టేసుకోవాలి. తోటకూర పెట్టేసేయాలండి. ముద్దపప్పుకి బాగుంటుంది. ముద్దపప్పుకి కొంచెం ఆకుకూర ఎక్కువ పెట్టుకోవాలి. 4 కట్టలండి ఇది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఆకుకూర మీద పెట్టండి. పప్పు పెట్టేస్తాను. తోటకూర ఉల్లికారం చట్నీ అండి. పప్పు 5 విజిల్స్ రావాలండి. మెత్తగా ఉడకాలి ముద్దపప్పుకి. ఇది ఉల్లిగడ్డ, తోటకూర, ఉల్లికారం అండి. చట్నీ బాగుంటుంది. ఉల్లికారం చట్నీ తోటకూరతో చాలా బాగుంటుందండి. ఒక టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రైస్లో కలపనిక కొద్దిగా గ్రేవీలాగా వస్తుందండి. బాగుంటుంది. ఈ ఉల్లికారానికి ముందుగా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. టేస్ట్ని బట్టి కారము, ఉప్పు వేసుకోవాలి. మీ రుచిని బట్టి కారం వేసుకోండి. దాన్ని బట్టి కారం అండి. 5-6 ఎల్లిపాయలు. ఉప్పు కొద్దిగా లైట్గా పడుతుందండి. దానికి కొంచెం పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి. పోపుకండి. కొంచెము ఆయిల్ ఎక్కువ పడాలి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలండి. కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకోండి. శనగపప్పు చాలా బాగుంటుందండి. పట్టి కింద పడుతుంటే బాగుంటుంది చట్నీకి. వేపాకండి. మిక్సీ పట్టేసుకున్న ఉల్లిగడ్డ కారం వేసేసి వేయించాలి. కారం అనేది బాగా నూనెలో మగ్గాలి. ఫస్ట్ ఇప్పుడు వేయండి. కలర్ బాగుంటుంది. ఉల్లిగడ్డ కారం కదండి. చాలా బాగా వేయించితే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ బయటకు వస్తుందండి. అప్పుడే కట్ చేసుకున్న టమాటా అండి. టమాటా వేస్తే బాగుంటుంది. మనకి కలుపుకోనికి అనేది లిక్విడ్ వస్తుంది. టమాటా ఏం మెత్తగా కావాల్సిన అవసరం లేదండి. మనం ఆకుకూర పెట్టేస్తాం కదా. ఇప్పుడు ఆకుకూర ఉడికే వరకు అది కూడా మెత్తగా అయిపోతుంది. అన్నగా జరిగిన తోటకూర. ఈరోజు అన్ని తోటకూరతో చేస్తున్నానండి. తోటకూర ముద్దపప్పు, తోటకూర ఉల్లిగడ్డ కారం చట్నీ. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చపాతీకి కానీ బాగుంటుంది. జొన్న సంకటికి కూడా చాలా బాగుంటుందండి ఇది. మనం ఏమాత్రం నీళ్ళు వేయకూడదండి. టేస్ట్ పోతుంది. దగ్గరికి రావాలండి. అంతవరకు మూత పెట్టేస్తాను. చూస్తామండి. ఇప్పుడు కలిపేస్తా. చూడండి కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది. ఇంకా కొద్దిగా సేపు ఆకుకూర ఉంది కదండి. ఇంకా కొద్దిసేపు మగ్గిస్తాను. ఆకుకూర వేసినాం కదా. ఆకుకూర అనేది కొంచెం బాగా మగ్గాలి. అంత బాగుంటుందండి ఇది చట్నీ. చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ కారం చట్నీ, తోటకూర. ఇవన్నీ తోటకూర స్పెషల్స్ అండి. తోటకూర ముద్దపప్పు, తోటకూర ఉల్లిగడ్డ కారం చట్నీ. పప్పు చేసినప్పుడు ఇలా చట్నీ చేయండి. చాలా బాగుంటుంది. ఇంకొకసేపు మూత పెట్టేస్తాను. కొద్దిగా మూత పెడితే బాగా మగ్గుతుంది. పప్పు తీస్తానండి. ముద్దపప్పు కండి. 3 కప్పుల కందిపప్పు వేసినాను. ఉప్పు అండి పడుతుందండి. 2.5 ఉప్పు వేసి ఎక్కువ మగ్గిస్తే గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇట్లా పెన్న మీద పెట్టేస్తాను. మగ్గుతుంది. స్టవ్ బంద్ చేస్తా. మగ్గినాక గిన్నెలోకి తీసుకుంటానండి. ఉప్పు కారము నేను తర్వాత వేస్తానండి. పప్పులు పెట్టేటప్పుడే వేయాలి. కలరు పప్పు బ్లాక్ వచ్చేస్తుంది అట్లా చేస్తే. కొంచెం ముద్దపప్పు అంటే గట్టిగా ఉండాలండి. అయిపోయిందండి. సర్వ్ చేసేస్తా. గిన్నెలకు బాగా మగ్గిపోయింది. మూత పెట్టేసిన కదా మగ్గిపోయింది. తీస్తాం. స్మెల్ వస్తుందండి. ఇట్లా ఆయిల్ బాగా షైనింగ్ రావాలండి. అయిపోయిందండి. తోటకూర ఉల్లిగడ్డ కారం చట్నీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అంత బాగుంటుంది. ఇంకా పక్కకు పెట్టేసి పోపు వేస్తానండి. ముద్దపప్పు కూడా ఇలా చేసుకోవాలో చూపిస్తాం. పోపు వేస్తానండి. ముద్దపప్పు చేస్తున్నా. తోటకూర ముద్దపప్పు చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర అండి. కొంచెం ఎక్కువ వేసుకోండి ముద్దపప్పుకు. కొంచెం ఎర్రగైనాక కరివేపాకు వేసుకోండి.
ఇప్పుడు ఇంగు వేసుకోండి. పసుపు అనేది ఇప్పుడు నూనెలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాంటి ముద్దపప్పుకి శనగపిండి వేసుకొని ఇది బాగా వేయించుకోవాలి. సన్నగా చేసుకొని మంట వేయించుకోండి. సన్నగా మంట మీద ముద్దపప్పుకి శనగపిండి వేయించుకుంటే చాలా బాగుంటుందండి. చాలా మంది గోధుమ పిండి వేస్తారు కదా, మా సైడు తెలంగాణ సైడు శనగపిండి వేస్తామండి, రాయలసీమ సైడ్ గోధుమ పిండి వేస్తారు. మాకు శనగపిండి నచ్చిందండి, అందుకే నేను అప్పటి నుంచి శనగపిండి వేయడం వాడాను. నేర్చుకుంది శనగపిండి ఎలాగ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పప్పు గుమ్మరిస్తా. దీనిలోనే మగ్గిస్తే సరిపోతుంది. కలిపేస్తానండి. బాగా పప్పు మగ్గించాలి. శనగపిండి వేసినాం కదా, ఈ నూనె అంతా కలిపేయాలి. పప్పు అనేది గట్టిగా ఉండాలండి. ఇది కొంచెం కుత ఉడికినాక తీసేస్తానండి. ఉడికి పడుతుంది. మనకి పెన్నానికి ఉడిస్తుంది చూడండి పప్పు. పెన్నంలో వేస్తే పప్పు అనేది పెన్నానికి అతుక్కోకుండా పైకి పెన్నానికి ఉడిస్తుందండి. సపరేట్గా వేసినాం కదండి కారము ఉప్పు, మగ్గించలేదు కదా, ఇప్పుడు పోపు వేసినప్పుడు మగ్గుతుంది అనమాట. ఇట్లా చేస్తే పప్పు అనేది కలర్ చేంజ్ కాదండి. డైరెక్ట్ గా మనము పప్పులోనే ఉప్పు కారం వేసి పట్టినామంటే అది పప్పు అనేది నలుపు వచ్చేస్తుంది. నేను ఎప్పుడైనా పప్పు ఇలాగే చేస్తానండి. తిరువాత వేసినప్పుడు మగ్గిస్తాను పప్పుని. చూడండి మీరు కూడా ఇలా ఒకసారి చేయండి, ఎంత బాగుంటుందో. పప్పు అనేది చూసేకి మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా పప్పులో పెట్టకూడదండి, కందిపప్పులో ఉప్పు కారం వేయకూడదు. మనం కుక్కర్లో పెట్టినప్పుడు మాత్రం ముందు వేయకూడదండి ఉప్పు కారము. ఆవిరికి నల్లగా అయిపోతుంది ఉప్పు కారం. డైరెక్ట్గా మనం గిన్నెలో పెట్టి చేసినామంటే కుక్కర్లో పెట్టకుండా అప్పుడు వేసుకోవచ్చు. మధ్యలో ఉప్పు కారం వేసుకొని చేసుకోవాలి. సర్వింగ్ చేసి చూడండి, ముద్దపప్పు, తోటకూర ముద్దపప్పు అండి. ఇట్లా గట్టిగా చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు. తోటకూర ఎంతే టేస్ట్ అయినా తోటకూర ముద్దపప్పు, తోటకూర ఉల్లిగడ్డ కారం చట్నీ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. లంచ్కి హెల్త్కి కూడా మంచిదండి తోటకూర. 2 తోటకూరతో చేసిన లంచ్ ఐటమ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్.